జననీ డైలాగ్స్కి వచ్చిన విలేకరులందరికీ కూడా ముందుగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఈ నెలని వరల్డ్ ఐవీఎఫ్ మంత్ అని అంటారు, ఎందుకంటే ప్రపంచంలో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ July 25th లండన్లో జన్మించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 48 years అయిపోయింది. సో ఈసారి మనం ఏం చెయ్యాలి అని ఆలోచించడం జరిగింది బోర్డుతో కూర్చొని. మనం సమాజానికి ఏదైనా ఇవ్వాలి. ఐవీఎఫ్ టెక్నాలజీని మనం మొత్తం దేశంలో ఒక 50 సెంటర్ల వరకు తీసి మా అరుదైన పద్ధతిలో అత్యాధునిక చికిత్స పద్ధతులను అందరికీ అందజేస్తూ ఉన్నాం. సో చికిత్సను అందజేయటంలో ఐ థింక్ ఓఎస్ఎస్ తన పట్ల కృషిని ప్రయత్నాన్ని బాగా చేసింది. ఇప్పుడు ఇంకేం చేయగలం మన సమాజానికి? సో మనం గణాంకాలు చూసుకుంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతాం. 1.9కి వచ్చేసాం. 2.1 అన్నా ఉండాలి, 1.9 పడిపోయాం మనం. అండ్ అర్బన్ సిటీస్లో అది 1.5 ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో మ్యాక్సిమం పాపులేషన్ ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది, పాపులేషన్ డిక్లైన్ అవ్వట్లేదు. ఎందుకు? దీని మీద ఎందుకు అవగాహన పెట్టాలి? ఎందుకు జనాలు పిల్లల్ని కనాలి, కుటుంబాన్ని ఏర్పరచాలి? ఇంకో 10-15 ఏళ్ళు మనం అందరూ ఒక పిల్లలు కనడమో, లేతే ఇద్దరిని కనే ఆపేయడమో, లేకపోతే అసలు కనకపోవడం చేస్తే మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పని చేస్తూ ఉండాలి. మనం యంగర్ జనరేషన్ రారు. సో యంగర్ జనరేషన్ రాకపోతే ఎకానమీ గ్రో కాదు, నేషన్ గ్రో కాదు. సో ఇది సమాజం ఫ్రమ్ సోషల్ పర్స్పెక్టివ్ చూస్తే చాలా పెద్ద సమస్య. సో అందుకే ఈ జననీ డైలాగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం వచ్చే సంవత్సరం అంతా దీని మీద అవగాహన సదస్సులు, తెలంగాణ గవర్నమెంట్తో పనిచేయటము, ఈరోజు డిస్కస్ చేసిన ప్రతి ఒక్కటి పాలసీని ఎలా మార్చాలి, అవగాహనని పెంచాలి, అందరూ అందుబాటులో తీసుకొని రావాలి. ఇప్పుడు పిల్లలు వద్దనుకునే వాళ్ళ మీద కాదు ఇది. నేను పిల్లలు కనాలి, కానీ ఒక పిల్లాడిని కంటాను, బట్ రెండో పిల్లాడిని కనాలి అంటే మరి స్కూల్ ఫీజు ఎక్కువ, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంటిది, కార్ కొనాలి, 3 bedroom హౌస్ కొనాలి. మరి ఎలా అవుతుంది? ఇది ఇల్లు కావాలి, పిల్లలు బాగా చదవాలి, బ్యాలెన్స్ ఉండటం లేదు. సో మరి ఇక్కడ ఎన్జిఓలు కానీ గవర్నమెంట్ కానీ ఆర్ మనం ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని ప్రోత్సహిస్తే జనాలు, మన పెద్దలు అనేవాళ్ళు అన్నిటికన్నా పెద్ద ఆస్తి ఏంటి? పిల్లలు కనడం. మనం ఎవరన్నా ఎక్కడన్నా ఫంక్షన్లో కలిస్తే అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పిల్లలు ఎంతరా బాబు అని అడుగుతారు. ఏ కారు ఉంది, ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొన్నావు, బంగారం ఎంత పెట్టావు కాదు, పిల్లలు ఎంతమంది ఉన్నారా. సో మనకు కావాల్సిన ఐశ్వర్యం, ధనం ఏంటి? పిల్లలు. సో భారతదేశం లాంటి దేశంలో కూడా ఈ పర్టికులర్ ఏరియాలో మరి సమస్య వచ్చిందంటే మనం అందరూ ఆలోచించాల్సింది. అందుకే ఈ జననీ డైలాగ్స్ని మనం ఈరోజు అందరినీ, పబ్లిక్ హెల్త్ వాళ్ళని, ఎన్జిఓస్ని, గవర్నమెంట్ని, సైకాలజిస్ట్ని ఎందుకు తీసుకొచ్చామంటే అందరూ కలవాలి, అందరు తలా చేయేస్తే కానీ మనం ఈ తలపెట్టిన ఈ ఇనిషియేటివ్ జననీ డైలాగ్స్ ముందుకు తీసుకెళ్ళాం. సో అందరి ప్రెస్ విలేకరుతో ఓఎస్ఎస్ పరంగా నేను ప్రాధాయపడిన ఏంటంటే మనం అందరం కలవాలి, దీని పట్ల అవగాహనని ఇంకా పెంచాలి. అప్పుడే జనాలు ముందుకొస్తారు, పిల్లలు కనాలి, అప్పుడే దేశం ముందుకెళ్తుంది, గ్రోత్ అనేది కనిపిస్తుంది. ధన్యవాదాలు. Good evening. Thank you everybody for coming. Today we started something called as Janani Dialogues. This has been a concept that Oasis Fertility has been thinking of for a very long time. But we thought with the World IVF Day coming on, and it being close to almost 5 decades of fertility treatments that are advancing in the country, what we have noticed in our practice is most of the couples that come to us with any kind of reproductive health problems are coming because of either their childhood or adulthood not having adequate resources to either information and awareness. And most of the time, by the time they reach their mid-20s or 30s, a kind of set-in has happened in terms of a poor health. And most of these causes are prevented. We all know that PCOD is a problem, endometriosis is a problem, declining sperm count is a problem in the men. And when you really look at how all of this has originated, most of it is because of our poor lifestyle and also the wrong choices that we are making. Why are we making poor choices? We are making poor choices because we don't know the implications or the importance of our health. And when schools are
teaching about, adult and health education. Nobody is talking about reproductive health. Neither the boy nor the girl in the school areas, when they're talking about, their own health and their own bodies, they are not spoken and they are not taught about reproductive health, the implications of having a healthy lifestyle, the implications of making the right choices. And once they go towards college, again, the conversations are not about what is important to them in terms of leading a healthy lifestyle or having a healthy family. Now, a healthy family comes from healthy parents. Healthy parents come from being healthy adults. Healthy adults come from being healthy children. And that comes from obviously information, awareness, and education that should start right from a child to an adult, adolescent to an adult. If we capture all of these points in somebody's lifespan, we will, as a country, make more healthier, societies. And that's the conversation we wanted to make today. And one gap that we are noticing in healthcare is about a couple, about a boy, a girl, and how much, their lifestyle in terms of their work stress, study stress, lack of any kind of physical activities, increase in smoking, increase in alcohol binge, and in terms of the routines that they have, lack of sleep, lack of understanding as to how food and the quality of food that you're imbibing and you're intaking is really going to affect your health. Reproductive health is a part of that. But I think the conversation is more about increasing the education, awareness right from start, right from a child, and making the society as a whole a bit more healthier, and in a way that we make healthy and happy families. That was the concept that Oasis Fertility started, and we are calling it Janani Dialogues because this is not just the work of one person. This is society as a whole, the government, the policymakers, the workplace, employers, psychologists, and practically a lot of it depends on the policies that come from child and women welfare. So we had, stakeholders from all of these aspects come and speak to us and give us their perspectives in how we could make a more healthy society with a healthy family as the core of it. Thank you.